జాతకాలు చూపించుకొని, మ్యాచింగ్ చూపించుకొని, ముహూర్తం తీపించుకొని, దాని తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం. ఎందుకంటే మనం ఒక బ్రాహ్మణ్ణి నమ్మి వాళ్ళు చెప్పిన రోజే ఈ రోజు చాలా బాగున్నది, వీళ్ళిద్దరికి బాగా కలిసి వస్తుంది, ఎల్లకాలం చాలా బాగుంటారని చెప్పినప్పుడు మనం ఒక బ్రాహ్మణ్ణి నమ్మి మనం పెళ్లి డేట్లు ఫిక్స్ చేసుకొని ఆ రోజు మనం పెళ్లి చేస్తాం. కానీ ఆ బ్రాహ్మణ్ ఎవరిని నమ్ముతాడండి? ఒక పంచాంగాన్ని నమ్ముతాడు. ఆ పంచాంగం రాసిన వ్యక్తి ఎవరండి? దేవుడా అండి? కాదు, ఆయన ఒక మనిషి. ఆ మనిషి రాసిన పంచాంగ బుక్ అందరికన్నా పర్ఫెక్ట్ ఉంటుందండి? ఉండదు. ఉంటే ఇంతమంది విడాకులు తీసుకుని, ఇంతమంది డైవర్స్ అయిపోయి, ఇంతమందికి మృత్యు అయిపోయి అలాంటి పరిస్థితి ఉంటుందా అండి? అస్సలు ఉండదు. ఇది ఇలా నేను చెప్పడానికి మీకు, ఎందుకంటే నా వెనక ఉన్నది పునీత్ రాజ్ కుమార్ గారు. పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన మ్యారేజ్ డేట్, ఆయన పేరు, ఆయనది డేట్ ఆఫ్ బర్త్, ఆయన డెత్ అన్నీ చూసి మీకు ఇవ్వాలని చెప్తా. ఎందుకంటే ఒక వ్యక్తి మ్యారేజ్ కాంచెలి, పుట్టిన కాంచెలి, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మ్యారేజ్ డేటు, ఇవన్నీ ఏ రకంగా పనిచేస్తుంది, ఒకరికొకరికి ఎట్లా లింక్ ఉంటుంది, ఎట్లా ఆ లింక్ అన్నది మృత్యు దాకా తొందరగా తీసుకెళ్తుంది. ఆ విషయం కూడా మీకు చెప్పడానికి ఇవాళ నేను ఈ వీడియో పునీత్ రాజ్ కుమార్ గారికి గురించి నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇలా బర్త్డే, దాని గురించి ఆ విషయంలో నేను ఇలా ఆయన గురించి వీడియో ఆయనకు సమర్పణ చేస్తాను. ఎందుకంటే అందుకన్నా ముందు పునీత్ రాజ్ కుమార్ సార్, మీకు హ్యాపీ బర్త్డే. మీకు చాలా చాలా, ఎందుకంటే యు ఆర్ ద మా బెస్ట్ హీరో ఇన్ వర్డ్. ఎందుకంటే మీలాంటి హీరో నేను జీవితంలో కూడా చూడలే. వాత డాన్సింగ్, వాత యాక్టింగ్, వాత సర్వం బాగుంటుంది. ఒక సూపర్ స్టార్ అంటే మాత్రం పునీత్ రాజ్ కుమార్ సార్ అంటే. ఏదో చెప్తున్నాను పక్కకి వెళ్ళిపోకు, స్కిప్ చేసుకోకు, ఎందుకంటే నేను చెప్పే విషయం ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేము. నా వీడియో పూర్తిగా చూస్తే నువ్వు రేపటికి ఫ్యూచర్కి నువ్వే బాగుపడతావు. చూసేటే వ్యక్తి ఆనందంగా భావించి ఇప్పుడు ఎక్కడైనా తప్పులు ఉంటే దాన్ని బాగా చేసుకోవచ్చు. లేకపోతే ఇన్ ఫ్యూచర్లో చాలా కష్టపడతావు. పునీత్ రాజ్ కుమార్ సార్ది బర్త్డే 17/3/1975 అండి. నేను ఇలా చెప్తున్న అన్ని విషయం జాగ్రత్తగా వినండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17/3/1975. అంటే 8/6. 8 అంటే చాలా మంచోడు, ఎవడు మాట వినోడు, నాకు నచ్చినట్టు చేస్తాడు. 6 అంటే ఫిల్మ్ లైన్ గురించి, ఎందుకంటే 6 అంటేనే మూవీ రంగం గురించి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తి ఎవరన్నా కానీ 6/15/24 పుట్టిన వ్యక్తి కంపల్సరీ ఫిల్మ్ లైన్లో పోవచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. కానీ వాళ్ళ పేరు కూడా బాగుండదు, అది చూసుకుంటే కంపల్సరీ వాళ్ళకి అవకాశం వస్తుంది. అయితే సార్ 8/6 కాంబినేషన్ అంటే శని అని శుక్ర కాంబినేషన్. శని అని శుక్ర కాంబినేషన్ అంటే ఏంటిది? ఒక మంచి యాక్టర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నది. పేరు, సార్ది పేరు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ అంటే 52 నంబర్. పునీత్ రాజ్ కుమార్ అంటే 52 నంబర్. షార్ట్ పట్లో రాస్తాను మీకు. అండ్ ఒకటి 57 నంబర్.